ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. హోమియోపతి వైద్యం, హోమియోపతిలో వాడే మందుల గురించి, చికిత్సా విధానం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ కంతి రాజేశ్వర్ గారు. నమస్కారం డాక్టర్ కంతి రాజేశ్వర్ గారు. నమస్కారం అండి. సార్, హోమియోపతి వైద్య విధానం అంటే ఏమిటి? అది మిగతా వైద్య విధానాలతో ఎలా డిఫరెంట్ చేయొచ్చు? హోమియోపతి వైద్య విధానం అంటే హోమో అంటే సేమ్, ఒకే రకమైనటువంటి వ్యాధి లక్షణాలతో బాధపడడం అన్నమాట. అంటే ఒకే రకమైన వ్యాధి లక్షణాలతో బాధపడేవారు అంటే ఎవరంటే హోమియోపతి మందుల్ని తయారు చేసేటప్పుడు ప్రూవింగ్స్ అంటారు. వాటిని మనుషుల మీద ప్రయోగిస్తారు. ఆరోగ్యంగా ఉన్నటువంటి మనుషుల మీద ప్రయోగించి వాళ్ళలో వచ్చే లక్షణాలు అంటే నిర్దిష్టమైన డోసుని ఇచ్చి ఆ డోసు ప్రకారము వాళ్ళ మీద రోగ లక్షణాలు అనేటివి ఎలిసిట్ చేస్తారన్నమాట. వీటిని ఏమంటారు అంటే ఆర్టిఫిషియల్ డిసీజెస్ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్లో కొన్ని లక్షణాలు అంటే నిర్దిష్ట డోసు దగ్గర కొన్ని లక్షణాలు వాళ్ళ మీద బయటపడతాయి. ఇట్లా ప్రూవింగ్ చేసేటప్పుడు ఆరోగ్యకరమైనటువంటి మనుషుల మీద ప్రయోగించినప్పుడు వచ్చిన లక్షణాలు సేమ్ అట్లాంటి లక్షణాలే రోగగ్రస్తమైన అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా వచ్చే వ్యాధిగ్రస్తుల లక్షణాలతో సేమ్ పోలి ఉంటాయన్నమాట. సో వీళ్ళు సేమ్గా ఒకే రకమైనటువంటి డిసీజెస్ అంటే రోగ లక్షణాలతోని ఉంటారన్నమాట. సో దాన్నే హోమియోపతి అంటారు. అంటే సారూప్యంగా ఉంటాయన్నమాట. అదే అలోపతి వాటిలోనైతే జంతువుల మీద, పక్షుల మీద అట్లా ప్రయోగాలు చేసి వాటికి వచ్చిన డిసీజెస్ను తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. దానికి దీనికి తేడా ఏంటంటే ప్రూవింగ్స్లో తేడా. సార్, మరి హోమియోపతి వైద్య విధానంలో మన ఆయుర్వేదం మిగతా వాటిల్లాగా శరీర తత్వాలంటూ ఏమైనా ప్రత్యేక నిర్ణయించబడతాయా? అందరికీ ఒకే విధమైనటువంటి చికిత్సా విధానం ఉంటుందా హోమియోలో? డిఫరెంట్ టైప్స్ ఉంటాయి హోమియోపతిలో. కాన్స్టిట్యూషనల్ బేస్ అండ్ ఫిజికల్ బేస్ అండ్ మెంటల్ బేస్, ఇట్లా రకరకాలు ఒక్కటని ఉండదు హోమియోపతిలో. కాన్స్టిట్యూషన్స్ ఒక్కో మనిషిది ఒక్కో రకమైన కాన్స్టిట్యూషన్ అన్నమాట. అంటే కాన్స్టిట్యూషన్ అంటే దేహతత్వం ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకంగా ఉంటుంది. ఇన్ని అని చెప్పడానికి వీలు ఉండదు. ఒక్కో రకమైన దేహతత్వం గలవారు ఉంటారు. అదే ఆయుర్వేదిక్లో కాన్స్టిట్యూషన్స్ 3 ఉంటాయండి. ఒకటి వాత, పిత్త, కఫ అనే 3 దోషాలు ఉంటాయి. ఈ దోషాల ప్రకారం మనుషుల్లో డిసీజెస్ వస్తాయని వాళ్ళ కాన్స్టిట్యూషన్, వాళ్ళ బేస్ అన్నమాట. ఆ బేస్ని బట్టి వాళ్ళు మెడిసిన్స్ ఇస్తుంటారు. అదే ఆయుర్వేదిక్ అయితే డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మళ్ళీ అన్నిటికంటే ముఖ్యమైన భేదం ఏంటంటే హోమియోపతి వైద్య విధానంలో మానసిక లక్షణాలు అన్నమాట. మానసికంగా మరియు భౌతికంగా ఈ 2 లక్షణాలను సమ్మేళనం చేసి ఇస్తుంటారు హోమియోపతిలో. ఉదాహరణకి ఒక 2 జ్వరం వచ్చిన పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒకే రకమైన ఇద్దరికి సేమ్ ఒకే రకమైన మందు ఉండదు. ఒకరికి మానసిక లక్షణాలు ఒక రకంగా ఉంటాయి, ఇంకొకరికి మానసిక లక్షణాలు ఇంకో రకంగా ఉండొచ్చు. అంటే ఆ జ్వరం వచ్చిన పీరియడ్లో సో ఇద్దరికి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చినప్పుడు ఏ అనే వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు దాహం ఎక్కువ వేస్తుంది, బి అనే వ్యక్తికి దాహం ఎక్కువ వేయకపోవచ్చు. ఏ అనే వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు మానసికంగా భయపడిపోవచ్చు. ఫలానా వ్యక్తి జ్వరం వచ్చినప్పుడు చనిపోయాడు, నాకేమవుతుందో అని భయపడతాడు. బి అనే వ్యక్తి భయపడాడు, లేదు ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా అవుతా, నేను ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతా అనే నమ్మకం అక్కట ఉంటుంది. సో వీళ్ళ మానసిక లక్షణాలు వేరు, వీళ్ళ మానసిక లక్షణాలు వేరు. సో అక్కడ మెడిసిన్ అనేది డిఫరెన్షియేట్ అయిపోతుంది అన్నమాట. ఒకటే మెడిసిన్ ఉండదు. ఇది హోమియోపతి ప్రత్యేకత. ఇట్లాంటి మెంటల్ సిమ్టమ్స్ అంటే మానసిక లక్షణాలను తీసుకొని వైద్యం చేయడం అనేది ఏ ఇతర వైద్య విధానంలో లేదు, ఓన్లీ హోమియోపతిలోనే ఉన్నది. సార్, మరి హోమియోలో మనం ఒక విన్నామంటే ఇప్పుడు మామూలుగా అల్లోపతిలో లాగా జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటే అందరికి జ్వరం తగ్గుతుంది. కానీ హోమియోలో అలా కాదు. మనిషి లక్షణాలని బట్టి మాత్రమే మెడిసిన్ ఉంటుంది తప్ప ప్రతి ఒక్క మెడిసిన్ అందరికి ఒకేలాగా పనిచేయాలని లేదంటారు. లేదు. అయితే సార్, మరి ఇప్పుడు రోగి యొక్క మానసిక శారీరక లక్షణాలని మీరు ఎలా గుర్తిస్తారంటే వాళ్ళ కేస్ షీట్ లాగా తీసుకుంటారా? వాళ్ళ పూర్వోత్తరాలు ఇవన్నీ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తారా? లేకపోతే జనరల్గా ఒక సిమ్టమ్, ఒక వ్యాధితో వచ్చిన వాడికి ఆ రోగ లక్షణాలను బట్టి మాత్రమే ఇస్తారా? మొట్టమొదట పేషెంటు డాక్టర్ గారి ఛాంబర్లోకి రావడంతోనే వాళ్ళు నడక విధానము, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ హావభావాలు, అలా దేహతత్వాలు అన్నీ మేము గుర్తిస్తామండి ముందు.
అట్లా మేము మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని సగం చదివేస్తాం. వాళ్ళ మానసిక లక్షణాలు, వాళ్ళ హావభావాలు అవన్నీ చదివేస్తుంటాము. వచ్చి కూర్చున్న తర్వాత ఫిజికల్గా మీకు ఏమైంది, మీ ఇబ్బందులు ఏంటి అని వాళ్ళను అడిగి తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళను కేస్ షీట్ అంటే కేస్ తీసుకుంటాము. కేస్ టేకింగ్ అంటారు దీన్ని. కేసుకు తీసుకునేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అని వాళ్ళనే డైరెక్ట్ అడిగి తెలుసుకుంటాము. మరియు వాళ్ళ తల్లిదండ్రులకు ఇట్లాంటి ఏమన్నా లక్షణాలు ఉండేనా, అంటే పూర్వీకుల నుంచి ఏమైనా వంశపారంపర్యంగా ఇట్లాంటి ఏమన్నా వస్తున్నాయి అనేదాన్ని ఎలిసిట్ చేస్తుంటాము. అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మెంటాలిటీని స్టడీ చేయడానికి మాకు కొంచెం సమయం పడుతుంది. అందుకోసమే ప్రతి హోమియోపతి డాక్టరు అంత తొందరగా ఒక పేషెంట్ను ఓపీ బేస్డ్గా వచ్చిన పేషెంట్ను ఒక 2 నిమిషాల్లో ఇచ్చి పంపించడానికి వీలుండదు. అంతలోపల వాళ్ళ మానసిక లక్షణాలను స్టడీ చేయడం కష్టంగా ఉంటుంది. కొంతమంది పేషెంట్లు డైరెక్ట్ వాళ్ళే చెప్తుంటారు, నాకు ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అని. వాళ్ళు చెప్పే కేసులో మొత్తం ఫిజికల్ సిమ్టమ్స్ అంటే శారీరక లక్షణాలు ఏమేమి ఉన్నాయి, మానసిక లక్షణాలు ఏమేమి ఉన్నాయని మనము డివైడ్ చేసుకోవాలి. ఇట్లా ఈ రకంగా మానసిక లక్షణాలను ఎలిసిట్ చేసి అంటే వాళ్ళ నుంచి రాబట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటామండి. సార్, మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హోమియో వైద్య విధానం ఎటువంటి వ్యాధులకి బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో హోమియోపతి సేమ్ అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ అని 2 రకాలు ఉంటాయి వ్యాధుల్లో. అది ఏ సిస్టమ్ అయినా కానీ అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ అంటే తరుణ వ్యాధులు, అంటే ఎమర్జెన్సీగా వైద్యం అందించాల్సిన రోగాలు అన్నట్టు. అవి అక్యూట్ కూడా పనిచేస్తాయి. అలాగే క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా వచ్చే డిసీజెస్, ఆ జబ్బులకు కూడా బాగానే పనిచేస్తుంది. ఇక్కడ వచ్చిన తేడా ఏంటంటే పేషెంటు అక్యూట్ డిసీజ్ని కూడా అంటే ఎమర్జెన్సీ డిసీజ్ని కూడా తగ్గించవచ్చు. పేషెంటు మనకు కేసు ఇవ్వడంలో కరెక్టు కోయిన్సైడ్ అయితే మనకు అది ఎంతటి అక్యూట్ డిసీజ్ అయినా కానీ తగ్గించవచ్చు. పేషెంట్ మనకు వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని కరెక్ట్ చెప్పడంలో సఫలీకృతం కాకపోవచ్చు. సో అక్కడ వాళ్ళకు ట్రీట్మెంటు చేంజ్ అయిపోయి ఆ అక్యూట్ డిసీజ్ అనేది వాళ్ళకు తొందరగా తగ్గకపోవడం వల్ల చాలామంది ఈ అక్యూట్కు పనిచేయదు, క్రానిక్కే పనిచేస్తుంది, దీర్ఘకాలిక వ్యాధులకే పనిచేస్తుందని ఒక అపోహ వచ్చేసింది అందరిలో. కానీ రెండుటిని తగ్గిస్తుంది. సార్, మరి అక్యూట్ అంటే ఇప్పుడు మామూలుగా మనం కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, లేకపోతే ఏదైనా పెయిన్కి సంబంధించిన ఏమైనా వచ్చినప్పుడు అల్లోపతిలో అయితే పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఉన్నాయి. అవును. ఆయుర్వేదంలో కూడా పెయిన్ కిల్లర్స్ కాకపోయినా ఎంతో కొంత నొప్పిని సప్రెస్ చేసే టాబ్లెట్స్ ఉన్నాయి. అవును. బట్ హోమియోలో అలా కాదు, టైం టేకింగ్ ఖచ్చితంగా పడుతుంది, వెంటనే నొప్పి తగ్గే మందులు ఏవి హోమియోపతిలో లేవని విన్నాం. అది ఎంత నిజం? కాదండి, అట్లేం లేదు, తొందరగానే తగ్గుతాయి. కాకపోతే పేషెంట్ వాళ్ళకు వచ్చిన ఇబ్బంది హోమియోపతిలో ఎట్లుంటుందంటే కాజేటివ్ ఫ్యాక్టర్, అంటే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లము సపోజ్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యిని వస్తుంది అనుకోండి, చెయ్యి కింద పడి నొప్పి వచ్చి స్టార్ట్ అయిందా, నీకు ఇంకెవరైనా కొట్టితే దెబ్బ తాకితే నొప్పి స్టార్ట్ అయిందా, ఇంకా నువ్వు ఏదన్నా శారీరక శ్రమ చేస్తే నొప్పి స్టార్ట్ అయిందా, ఇట్లా డిఫరెంట్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. ఆ కాజేటివ్ ఫ్యాక్టర్ కరెక్ట్ చెప్తే అలోపతి మందులకు ఎట్లా అయితే ఇట్లా వేయగానే అట్లా తగ్గిపోతుందో అట్లాగే హోమియోపతిలో కూడా తగ్గుతుంది. కాకపోతే పేషెంట్ మనకు కరెక్ట్ కాజేటివ్ ఫ్యాక్టర్ ఏందో చెప్పాలి. ఆ కాజేటివ్ ఫ్యాక్టర్ మీదకి వెళ్ళి తొందరగా మనకు మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ మందు కరెక్ట్ పనిచేస్తుంది. సార్, మరి ఈ మధ్య చాలామంది చెప్పగా వింటున్నాం, హోమియోపతిలో మైగ్రేను, సైనసు, ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు అంటే జలుబు సంబంధిత వ్యాధులు కానీ, మైగ్రేన్ కానీ, ఇటువంటి వ్యాధులకి హోమియో బాగా ప్రతిభావంతంగా పనిచేస్తుంది. రూట్ నుంచి కూడా అంటే మూలం నుంచి కూడా చికిత్స జరుగుతుందంటారు, అది ఎంత నిజం? నిజమేనండి. ఇవన్నీ మైగ్రేన్ కానీ, జలుబు, హెడ్ఏక్ ఇట్లాంటి వాటికి అలోపతిలో ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఉన్నాయి, పెయిన్ సప్రెస్ చేయడానికి. దీంట్లో మనకు మూలం అది ఎలా వచ్చింది అనేదాన్ని మనకు కరెక్ట్ పేషెంట్ చెప్తే మనం పర్మనెంట్గా తగ్గించవచ్చు. ఇట్లాంటి పేషెంట్ మనకు చెప్పడంలో కరెక్ట్ కేసు ఇవ్వాలి, మనం అలోపతి కంటే స్పీడ్గా కూడా తగ్గించవచ్చు హోమియోపతి ద్వారా. సార్, అలాగే ఇప్పుడు ఒక పేషెంట్ తన రోగ నిర్ధారణ తను చేసుకోలేడు, అంటే నొప్పి వస్తుందో తెలుసు కానీ ఎందువల్ల వస్తుందో తెలియదు కదా. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీకు పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు తనకి ఎలా వస్తుంది అనేది, దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? అట్లాంటి కండిషన్లో పేషెంట్ వాళ్ళ బంధువులు చెప్తుంటారండి ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని కరెక్ట్ కూలంకుషంగా వాళ్ళ ద్వారా మేము తెలుసుకుంటాము. వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ ద్వారా మేము తెలుసుకుంటాము. ఒకవేళ పేషెంట్తో ఎవరు లేకున్నా కానీ వాళ్ళను మేము కొంతసేపు మాట్లాడి
కొద్దిసేపు మాటల్లో పెట్టి ఒక మన సొంత ఫ్రెండ్ లాగా భావించి మాటల్లో దింపి మొత్తం కూలంకుషంగా మాట్లాడి అది ఎట్లా వచ్చిందో దాన్ని తొందరగా మేము రాబట్టడంలో మాకు అట్లాంటి సబ్జెక్టు ఉంటుంది చదువుకునేటప్పుడు డ్యూరింగ్ స్టూడెంట్ లైఫ్ ఆఫ్ బిహెచ్ఎంఎస్. అట్లాంటివన్నీ మేము ఎలిసిట్ చేస్తుంటాము. దెన్ మళ్ళీ హోమియోపతిలో మాకు ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి మా సబ్జెక్టుకు హోమియోపతికి. ఈ ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సిస్టమ్ ఏది లేదు, ఓన్లీ హోమియోపతికే ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మేము ఆ ఫిలాసఫీ సబ్జెక్టు చదవడం వల్ల వాళ్ళను మానసికంగా కానీ మీకు ఎట్లా వచ్చింది ఇబ్బంది అని రాబట్టడము మాకు అది చాలా తేలికండి. సార్, హోమియో వైద్య విధానంలో గతంతో పోలిస్తే అంటే హోమియో హనీమన్ స్థాపించిన దగ్గర నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న హోమియో వైద్య విధానానికి చాలా తేడాలు ఉన్నాయి అంటున్నారు. క్లాసికల్ హోమియోపతి అని, పాజిటివ్ హోమియోపతి అని డిఫరెంట్గా ఉన్నాయి. వీటి గురించి మాకు కొంచెం వివరిస్తారా? క్లాసికల్ హోమియోపతి, పాజిటివ్ హోమియోపతి అనేటి అంటే ఏంటి అంటే వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు పెట్టుకున్న పేర్లు అవి. కానీ దానికంటూ ప్రత్యేకమైన బ్రాంచ్డ్ హోమియోపతి అని లేవండి. అవన్నీ వాళ్ళు పెట్టుకున్న కార్పొరేట్ స్థాయి పేర్లు మాత్రమే. కానీ హనుమాన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నది ఒకటి హోమియోపతి. ఆ మూల సూత్రము ఒకటే, అన్నీ ఒకటే, ఏమీ మార్పులు లేవండి. ఇవన్నీ ఓన్లీ కార్పొరేట్ వైద్య సంస్థలు పెట్టుకున్న పేర్లు మాత్రమే. సరే, మరి అయితే హోమియోలో ఇచ్చే మందులు ఎలా ఉంటాయి సార్? అంటే మామూలుగా మనకి ఏదో ష్యూర్ క్యాప్సూల్స్ లాగా లేకపోతే లిక్విడ్ రూపంలో ఇస్తారు, అవి ఎలా తయారు చేస్తారు, అవి ఎలా ఉపయోగపడతాయి? హోమియోపతిలో రకరకాలైనటువంటి మందులు ఉంటాయండి. కొన్ని చప్పరించేటివి, వీటిని పిల్స్ అంటారు. వాటిని షుగర్ లాక్టేట్ అనే ఒక పదార్థంతో తయారు చేస్తారు. దాని ద్వారా తీయగా ఉంటాయి కానీ వాటితో షుగర్ లెవెల్స్ పెరగవు. చాలామంది పేషెంట్లు ఇవి తీయగా ఉంటాయి, ఇవి చప్పరిస్తే షుగర్ పెరిగిపోతుందేమో అపోహ ఉంటుంది. కానీ దాంతో షుగర్ పెరగదు. అది ఒక తీయంటి లాక్టోజ్ అనే షుగర్ లాక్టేట్ అనే దాంతో తయారు చేసినటువంటి పిల్స్. అవి ఎందుకంటే ఓన్లీ వాహకంగా మాత్రమే పనిచేస్తాయి. దాంట్లో మనము పొటెంటైజ్డ్ పద్ధతిలో తయారు చేసినటువంటి హోమియోపతి ద్రావణాలను ఆ పిల్స్లో వేసినప్పుడు అది ఆ మందును ఆ పిల్స్ అబ్జార్బ్ చేసుకొని దాంట్లో నిల్వ చేసుకొని ఉంటుంది. మనం చప్పరించినప్పుడు దాని తాలూకు మందు దాంట్లోంచి మనకు నోట్లో రిలీజ్ అయిపోయి అబ్జార్ప్షన్ అయిపోతుందండి. అదొక రకమైన. ఇంకా కొన్ని బిళ్ళలు అంటే మామూలుగా అలోపతి గోళీల్లాగే ట్యాబ్లెట్ల రూపంలో ఉంటాయి. అవి కొంచెం తక్కువ మోతాదులో అంటే తక్కువ పొటెన్షియల్లో ఉంటాయి. అంటే ఇంకా కొన్ని ఏమో ద్రావణాలు అంటే లిక్విడ్స్, మదర్ టించర్స్, ఇట్లా రకరకాలు ఉంటాయండి. సిచ్యువేషన్ బట్టి ఏది ఇవ్వాలో అది ఇస్తుంటామండి. సార్, మోస్ట్ ఆఫ్ ది హోమియోపతి మెడిసిన్స్ అన్ని ఆల్కహాల్ బేస్డ్ అంటారు, నిజమేనా? అవునండి, ఆల్కహాల్ బేస్డే ఉంటాయి. అంటే పొటెంటైజేషన్ పద్ధతిలో తయారు చేసినటువంటి మెడిసిన్ను ఆల్కహాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఫాదర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ హనుమాన్ గారు అదే నిర్దేశించారు. కాబట్టి అది అలాగే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఆ పొటెంటైజ్డ్ మెడిసిన్ అనేది ఎంతకాలమైనా కానీ పాడవకుండా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని బేస్ చేసుకొని తయారు చేస్తుంటారండి. మరి సార్, హోమియోపతిలో పాత పద్ధతిలోనేమో తక్కువ డోసేజ్లో ఎక్కువ కాలం ట్రీట్మెంట్ అందించేవారని, ఇప్పుడున్న దాంట్లో ఎక్కువ డోసేజ్లో లిమిటెడ్ టైంలోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారని అంటున్నారు. అంటే ఇప్పుడు మారిన హోమియోలో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? లేకపోతే ఆ పాత పద్ధతిలో తగ్గడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు స్పీడ్ కోసం వెంటనే తగ్గడం కోసం డోసేజ్ పెంచి ఇస్తున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అవునండి, కాలానుగుణంగా అప్పుడున్న వాతావరణ పరిస్థితులు, అప్పుడున్న పబ్లిక్ అంటే అప్పుడున్న జనరేషన్ పబ్లిక్కి మనము ఇప్పుడున్న జనరేషన్కి చాలా తేడాలు ఉన్నాయి. వాళ్ళ ఇమ్యూనిటీ అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది, పొల్యూషన్ అనేది లేకుంటే ఉండేది అప్పట్లో. అప్పుడు తక్కువ డోసులు ఇచ్చినా కానీ ఎక్కువ కాలం పనిచేసినాయి, తొందరగా పనిచేసినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డోసులు అనేటివి కొంచెం ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఇస్తే కానీ తగ్గట్లేదు. అందుచేత ఇప్పుడున్న మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న మనుషుల కాన్స్టిట్యూషన్ అనుగుణంగా డోసులో కూడా మార్పులు జరిగినాయి. ఇది మాత్రం వాస్తవమే. డాక్టర్ గారు, మామూలుగా ప్రతి వైద్య విధానంలో కొంతమంది కొన్ని పదార్థాలు తినవచ్చు, కొన్ని పదార్థాలు తినకూడదని చెప్తారు వారి మందులు వాడుతున్నప్పుడు. అలా హోమియోపతిలో కూడా పథ్యం లాంటిది ఏమైనా ఉందా? పథ్యం అంటూ హోమియోపతిలో ప్రత్యేకంగా పథ్యం అనేది ఉండదు సార్. కాకపోతే ఏంటంటే పథ్యం ఎవరికంటే ఫలానా పేషెంట్కు ఫలానా వ్యాధి ఉన్నదనుకోండి, ఆ వ్యాధి ఉన్న వ్యక్తి
ఫలానా పదార్థాన్ని తింటున్నప్పుడు అది ఎక్కువ అవుతుంది అనుకోండి, అంటే వాళ్ళకున్న వ్యాధి లక్షణాలు ఇంకెక్కువ అవుతున్నాయి అనుకోండి అది తిన్నప్పుడు, అది వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు మాత్రమే పథ్యం, ఇంకా వేరే వాళ్ళకి అది వర్తించదు. అట్లా ప్రతి ఒక్కళ్ళకు పథ్యం అనేది మారుతూ ఉంటుంది. కానీ ప్రత్యేకంగా హోమియోపతి మందులు వాడేటప్పుడు ఇది మాత్రము జనరల్గా, అంటే అందరికీ కలిపి జనరల్గా ఇది తినకూడదు అనేది మాత్రం లేదు. ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్లకు పథ్యము నిర్దేశించబడుతుందండి. సార్ మరి ఇంకొక సందేహం ఏంటంటే, హోమియో వైద్యం వాడుతున్నప్పుడు అంటే మెడిసిన్ వాడుతున్నప్పుడు హెవీగా స్మెల్ వచ్చేవి, అంటే ఘాటు వాసన ఉన్న పదార్థాలు కానీ వాటి స్మెల్ కానీ తీసుకోకూడదు అంటారు. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? అవునండి, నిజమే. హనుమాన్ చెప్పిన దాని ప్రకారము హోమియోపతి మందుల్ని ఘాటైన వాసనాల దగ్గర ఉంచితే వాటికి ఉండే వ్యాధిని తగ్గించే గుణం అనేది ఆ మందులకు తగ్గిపోతుందండి. ఇప్పుడు సెంటులు అట్లాంటి ఘాటైన వాసనలు ఉన్న చోట హోమియోపతి మందులు పెట్టకూడదు. అవి నిజంగానే పనిచేయకుండా తగ్గిపోతాయి. వాటి కెపాసిటీ, యాక్షన్ ఆఫ్ కెపాసిటీ అనేది తగ్గిపోతాయి. అది మాత్రం నిజమే. సార్ మరి మీరు ఒక డాక్టర్గా చాలా మంది పేషెంట్లు చూసుంటారు, చాలా కేసులు కూడా పరిష్కరించుంటారు. మీరు ఎక్కువగా హోమియోపతి మందులు అద్భుతంగా పనిచేశాయి, ఈ పలాని వ్యాధులకి హోమియోనే బెస్ట్ అని అనిపించిన వ్యాధుల గురించి ఏమైనా చెప్తారా? అవునండి, స్కిన్ డిసీజెస్ కానీ, ఆర్థోపెడిక్స్ సంబంధించిన కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ సచ్ యాజ్ ఎలర్జీ, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇట్లాంటివి బాగా తగ్గుతాయండి. ఎస్పెషల్లీ స్కిన్ డిసీజెస్ బాగా తగ్గుతాయండి. జనరల్గా హోమియోపతి డాక్టర్ని ఎప్పుడు అడిగినప్పుడు చాలా విషయాలు చెప్పేది ఏంటంటే, హోమియోపతి వైద్య విధానంలో వ్యాధికి మందు కాదు, వ్యాధి లక్షణాలకు మందు ఇస్తాం అని చెప్తుంటారు. అవును, అంటే వ్యాధి లక్షణాలకి మందిస్తే వ్యాధి లక్షణాలు తగ్గితే వ్యాధి తగ్గిందని అనుకోవచ్చా మనం, లేకపోతే వ్యాధి లక్షణాలు మాత్రమే సర్ప్రైజ్ చేస్తున్నాం మనం? లేదు, హోమియోపతిలో ఒక డయాగ్నోసిస్ అనేది అవసరం లేదు. మనము రోగికి ఉన్న లక్షణాలు మాత్రమే బేసిక్గా వేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము. ప్రత్యేకమైన డయాగ్నోసిస్కు ప్రత్యేకమైన మందు అంటూ ఏమి ఉండదు. రోగికి ఉన్నటువంటి శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు ఇవి రెండు కంబైన్ చేస్తే ఒక మెడిసిన్ వస్తుందండి, అది ఇవ్వచ్చు. అంతేకాని డయాగ్నోసిస్తో అవసరం లేదు. మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు తగ్గిపోతే ఆ వ్యాధి తగ్గిపోయినట్టే, ఇంకా డయాగ్నోసిస్తో సంబంధం లేదు. మామూలుగా ఇప్పుడున్న అలోపతి వైద్య విధానంలో అయినా దేంట్లో అయినా సరే ఈ రిపోర్ట్స్ అనేది ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, ఎక్స్రే, స్కానింగ్, ఇటువంటి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. హోమియోపతిలో ఈ ల్యాబ్ రిపోర్ట్స్ని మీరు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? కొన్ని సందర్భాల్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో, అన్నిటికీ ప్రతి కేసుకు ల్యాబ్ రిపోర్ట్స్ అవసరం అని ఏం లేదు. కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా ఇంజురీతో వచ్చారనుకోండి, ఇంటర్నల్గా ఏమన్నా బోన్ ఫ్రాక్చర్ అయిందా, ఏమైంది అని తెలుసుకోవాలంటే ఒక ఎక్స్రే కావాల్సి ఉంటుంది. అది పైకి కనబడదు కదా అండి, ఆ బోన్ ఇరిగిపోయినట్టుగా ఎక్స్రే అవసరం ఉంటుంది. సో అట్లాంటి కండిషన్లల్లో మేము కూడా కొన్ని డయాగ్నోస్టిక్ బేస్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ అది నిజంగా బోన్ ఫ్రాక్చర్ అయిందా కాలేదా. ఫ్రాక్చర్ అయితే ఒక మెడిసిన్ ఉంటుంది, ఫ్రాక్చర్ కాకుండా ఓన్లీ దెబ్బ తగిలింది అట్లాంటప్పుడు ఒక మెడిసిన్ ఉంటుంది. అట్లాంటప్పుడు మేము ఎక్స్రేపై ఖచ్చితంగా డిపెండ్ అవుతాం. అట్లా కొన్ని సందర్భాల్లో మాత్రం ల్యాబ్లో డయాగ్నోస్టిక్స్ టెస్ట్ల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది హోమియోపతి. సార్, మీ ఇన్నేళ్ల అనుభవంలో మీరు చాలామందిని పేషెంట్ చూసినప్పుడు వాళ్ళ ద్వారా మీకు కొన్ని అనుభవాలు ఎదురయ్యి ఉంటాయి కదా, అంటే హోమియో మీద వాళ్ళకి కొంత అభిప్రాయాలు ఉండొచ్చు, నెగిటివ్ ఒపీనియన్స్ కూడా ఉండొచ్చు. సో చాలా మందిలో ఉన్న ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి హోమియోపతి వైద్య విధానం మీద? చాలా మందిలో ఉన్నటువంటి అపోహలు ఏంటంటే, ఇవి స్లోగా పనిచేస్తాయి అనేది ఒక అపోహ. వాళ్ళు పేషెంట్ కరెక్టు మనకు కేస్ టేకింగ్ చేసుకునేటప్పుడు కరెక్టు క్లారిటీగా కేసు మనకు ఇస్తే తొందరగానే అలోపతి వైద్యం లాగానే తొందరగానే తగ్గించవచ్చు. ఇది ఎక్కడో పేషెంట్ దగ్గర ఒక మిస్టేక్ వల్ల కేసు అంతా స్పాయిల్ అయిపోయి తగ్గకపోవడం వల్ల వాళ్ళు ఇట్లాంటి అపోహలో ఉంటున్నారు జనాలు. మెల్లగా తగ్గుతుంది అనేది ఒకటి అపోహ మాత్రము. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి అపోహ ఇవి తీయగా ఉంటాయి, వీటి వల్ల షుగర్ పెరుగుతుంది, నేను షుగర్ పేషెంట్ను, ఇవి నేను వాడకూడదు అనే అపోహ ఉంది. కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు, దీనివల్ల ఎట్లాంటి షుగర్ పెరగదు. ఇంకోటి ఏంటంటే, దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అసలు ఉండవు. ఏ వైద్య విధానంలో ఉన్నప్పటికీ కానీ ఈ వైద్య విధానంలో మాత్రము సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సార్, హోమియో వైద్య విధానంలో చికిత్స తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? వారి ఆరోగ్య రక్షణకి, అంటే వైద్యానికి వెళ్ళక ముందుకే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు?
హోమియోపతి మామూలుగా మా దగ్గరికి వచ్చే పేషెంట్లకు నేను మాత్రము అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది నేను వాళ్ళకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే ఇంక ముందు ఇట్లా రాకుండా ఉండాలంటే మీరు ఇలా ఉండాలి, ఆరోగ్య జాగ్రత్తలు ఇట్లాంటివి తీసుకోవాలి అని నేను వివరిస్తుంటాను, హెల్త్ అవేర్నెస్ ఇస్తుంటాను. అంటే పేషెంట్లకు వచ్చే వ్యాధులకు రాకుండా ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ అట్లాంటి ఇబ్బందులు రాకుండా మీరు ఇలా ఉండాలని మాత్రం నేను చెప్తుంటాను అండి. అంటే మన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఫుడ్ తీసుకోమంటారు? ఆరోగ్యానికి సంబంధించి ఎట్లాంటి ఫుడ్ అంటే ఇప్పుడు ఉన్నాయన్నీ దాదాపు అంతా ఫెర్టిలైజ్డ్ బేసెస్ పంటలే వస్తున్నాయి, అది తప్పదు. కాకపోతే ఫుడ్ విషయంలో స్పైసీ ఫుడ్ అనేది ఆరోగ్యానికి అంత హానికరమే. స్పైసీ ఫుడ్ అండ్ ఆల్కహాల్ ఇంటేకింగ్ అండ్ స్మోకింగ్ ఇట్లాంటివన్నీ ఆరోగ్యానికి హానికరమే. అట్లాంటివి తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే శాకాహారమే చాలా మంచి ఫుడ్ అండి ఆరోగ్యంగా ఉండడానికి. మాంసాహారము అంత శ్రేయస్కరం కాదు. మీరంటే గుర్తొచ్చింది, ఇప్పుడు హోమియోలో అంటే మామూలుగా మిగతా వైద్య విధానంలో రకరకాల విటమిన్స్, మినరల్స్ శరీర ఆరోగ్యానికి సహకరిస్తాయి, పలాని ఫుడ్ తీసుకోవాలి, పలాని ఫుడ్ తీసుకోవద్దని చెప్తుంటారు కదా. హోమియోలో ఇట్లాంటి విటమిన్స్, మినరల్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. మినరల్స్, విటమిన్స్ సపరేట్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి, ట్యాబ్లెట్ ఫామ్లో. టానిక్ రూపంలో కూడా ఉంటాయండి, దొరుకుతాయి. వాటి ద్వారా కూడా విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డెఫిషియన్సీస్ కూడా సరి చేయొచ్చు. ద్వాదశ లవణ విధానం అనేది ఒక వైద్య విధానం ఉంటుంది హోమియోపతిలోనే, వాటి ద్వారా దాన్ని మనం సరి చేయొచ్చు విటమిన్ లోపాన్ని. సార్, ఫైనల్గా అందరూ ఇప్పుడు కంగారు పడుతున్న విషయము, ఎక్కువ ఇబ్బంది పడుతున్న విషయం అంటే డయాబెటీస్ అండ్ బీపీ. వీటికి ఇప్పటివరకు విన్న ఏ వైద్య విధానంలో కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు, ఇది కేవలం దీర్ఘకాలికంగా దాన్ని అలా అంటే ఒక లిమిట్లో ఉంచి మనం బతకాల్సింది, మనతో పాటు ఈ బీపీ షుగర్లు సహజీవనం చేస్తాయి, దీన్ని పూర్తిగా నిర్మూలించలేము అనే భావన అన్ని వైద్య విధానంలో కనపడుతుంది. మరి హోమియోలో కూడా అంతేనా? వీటిని పర్మనెంట్గా క్యూర్ చేసే అవకాశం ఉందా? దీని వైపుగా ఎటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి? పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పటికైతే. షుగర్ అయితే అంటే డయాబెటీస్ను మనము స్టార్టింగ్ స్టేజ్లో చూస్తే చాలామందికి మేము ఇంతవరకు అయితే తగ్గించామండి, తగ్గిపోతాయి. అది వ్యాధి బాగా ముదిరిపోయిన దశలో మాత్రము కొంచెం టైం పట్టవచ్చు. అందుకోసము ప్రారంభ దశలో వస్తే బీపీ కానీ షుగర్ కానీ హోమియోపతిలో తగ్గించవచ్చు. దానికి తగిన జాగ్రత్తలు చెప్పి ఇంకా మళ్ళీ ముందు దీన్ని ఈ షుగర్ కానీ బీపీ కానీ ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళను హెల్త్ ఎడ్యుకేట్ చేసి పంపిస్తుంటాము. సార్, మరి మీ దగ్గరికి అంటే హోమియో వైద్య విధానం దగ్గరికి వచ్చి చూస్ చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మా హోమియోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ చెప్తూ ఉంటామండి. చూస్ చేసుకున్నందుకు మీరు మంచిగానే చూస్ చేసుకున్నారని అడుగుతూ ఉంటాం, చెప్తూ ఉంటాము. ఇంకా ఎంకరేజ్ చేస్తుంటాం, మీ ఫ్యామిలీలో అందరు ఇట్లాంటివి వాడండి అని చెప్తూ ఉంటాము. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది ఎన్ని రోజులు వాడినా మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు, దీంతో ఎట్లాంటి వేరే ప్రాబ్లమ్స్ రావని మేము చెప్తూ ఉంటామండి. అల్లోపతి మెడిసిన్తో పాటు సైమల్టేనియస్గా అంటే అల్లోపతి ఇప్పుడు బీపీ, షుగరు లేకపోతే ఇంకేదో డిసీజెస్కి మనం మెడిసిన్ వాడుతుంటాం. అదే సమయంలో హోమియోపతి కూడా మెడిసిన్ వాడొచ్చా, లేకపోతే అల్లోపతి ఆయుర్వేదం వాడుతున్న వాళ్ళు హోమియోకి మెడిసిన్స్ వాడకూడదా? వాడవచ్చు అండి. అల్లోపతి వాడుతూ ఆయుర్వేదిక్ వాడుతూ కూడా హోమియోపతి వాడవచ్చు సైమల్టేనియస్గా. ఒకే రకమైనటువంటి రెండు హోమియోపతి మందులు వాడకూడదు, అంటే ఇద్దరు డాక్టర్లు ఇచ్చే హోమియోపతి మందులు ఒకేసారి వాడకూడదు. కానీ ఆయుర్వేదిక్ అండ్ అల్లోపతి వాడుతూ హోమియోపతి కూడా వాడవచ్చు. ఎందుకంటే ఆయుర్వేదిక్ అండ్ అల్లోపతి రూట్ ఆఫ్ యాక్షన్, వాటి మెడిసిన్స్ యొక్క రూట్ ఆఫ్ యాక్షన్ వేరు, హోమియోపతి మందుల యొక్క రూట్ ఆఫ్ యాక్షన్ వేరు. సో దేని రూట్ ఆఫ్ యాక్షన్ దానికి ఉంటుంది కాబట్టి ఏది కోయిన్సైడ్ కాదు. కాబట్టి మూడు కూడా ఒకటేసారి ఆల్టర్నేట్గా వాడవచ్చు. ఈరోజు మన స్టూడియోకి వచ్చి హోమియోపతి వైద్య విధానం గురించి, హోమియోపతి వైద్య విధానాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలనే విషయాల గురించి మనకు వివరించిన డాక్టర్ కంతి రాజేశ్వర్ గారికి ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం.